సరే అమ్మా. ఆహా. ఎరా చిన్న, మీ ఆవిడకి పొద్దు లేచినప్పటి నుంచి ఇంటి పని కన్నా వాళ్ళ పుట్టింటి వాళ్ళతో మాట్లాడమే సరిపోతుంది. కొంచెం మీ ఆవిడకి చెప్పు, కొంచెం ఆ ఫోన్లు అవి తగ్గించమని చెప్పు. మీ అత్తయ్య గారు ఎలా ఉన్నారు, అల్లుడు గారు ఎలా ఉన్నారు? రోజు చేస్తూ ఉండమ్మా 2-3 సార్లు. దిగులుగా ఉంటుందమ్మా. ఏంటమ్మా మీ అత్తయ్య గారు ఎప్పుడు ఫోన్ చేస్తుంటావు పుట్టింటికి అంటుందే అమ్మా. ఉండు, నీ అల్లుడి గారితో మాట్లాడతానుండు. అదేంటి, ఆడపిల్ల తల్లికి ఫోన్ చేసుకోదు? ఇది ఎక్కడ విడ్డూరం అమ్మా? అమ్మా, ఇవాళ అత్తయ్య గారు వదిన గారికి ఒక జత గాజులు చేయించారమ్మా. అలా మన ఇంట్లో విషయాలు ఎవరితో చెప్పకూడదు, ఎవరితో షేర్ చేసుకోకూడదు. ఇప్పుడు నువ్వు ఇంటి కోడలివి, గుట్టుగా ఉండాలి. అర్థమవుతుందా? రేఖ, చెప్పడం మర్చిపోయానమ్మా, అందుకే మళ్ళీ ఫోన్ చేశా. మన వాళ్ళకి మీ తమ్ముడు వదినకి గాజులు కొన్నాడమ్మా, 5 లక్షలు పెట్టి. మళ్ళీ చేస్తాను, వదిన వస్తున్నట్టుంది.